జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన అంటే మనకు ఒక ఇంగిత జ్ఞానం ఉంటుంది. మామూలుగా చావుకి వెళ్తే ఒకలాగా, పెళ్ళికి వెళ్తే ఒకలాగా వెళ్తాం. చావుకి పెళ్ళికి తేడా లేని పర్యటనలు జగన్మోహన్ రెడ్డివి. ఒక చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకుండా చనిపోయిన వ్యక్తిని ఎవరైతే గుద్ది చంపేశారో వాళ్ళ తరపున పరామర్శకు వచ్చి కనీసం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా బల ప్రదర్శన చేసి ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు ట్రాఫిక్ జామ్ చేసి పోలీసు వారి మీద కూడా తిరగబడి ఓ మహిళా కానిస్టేబుల్ని ఎస్ఐని అరెస్ట్ చేసి ఒంటి మీద చేతులేసి తోసేసి రకరకాలుగా మీరు పైశాచిక రాక్షసత్వాన్ని నిన్న మీరు ప్రదర్శించారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు చనిపోయిన కుటుంబానికి సానుభూతి తెలియటం సాంప్రదాయం. చనిపోయిన వ్యక్తి 45 సంవత్సరాలు, ఆయనకి ఇంకేం వయసు ఉందలే, ఇవాళ కాకపోతే రేపైనా పోతాడు, 18 సంవత్సరాల పిల్లోడు గుద్దితే తప్ప అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత అమానుషమో. బీసీల పట్ల ఆయనకున్న గౌరవం ఏర్పడుతో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థల పట్ల గౌరవం లేదు, పోలీసుల పట్ల గౌరవం లేదు, ప్రభుత్వం పట్ల గౌరవం లేదు, పెద్దల పట్ల గౌరవం లేదు, కులాల పట్ల గౌరవం లేదు. కేవలం నీ బల ప్రదర్శన, నీకు నచ్చిన వాళ్ళ కోసం మాట్లాడటం తప్ప. నిన్న వచ్చిన కార్యక్రమం మరి ములాఖాత్ ఎన్ని గంటలకు ఇచ్చారు? నీ బల ప్రదర్శనతో నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళి ప్రభుత్వం మళ్ళీ మీద మరి నిందయ్యటం, కలవనివ్వలేదు, జైల్లో ఉన్నామన్నాను. 3 గంటలకు టైం ఇస్తే నువ్వు 6 గంటలకు వెళ్తే పోలీసులు నీ కోసం ఎదురు చూస్తుంటారా? ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని నీకు రూల్స్ తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి ప్రజలంతా ఇవన్నీ గమనించండి, గమనిస్తూ ఉన్నారు. తగిన టైంలో తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి